జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. ఇప్పటికీ 40 సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఒకరోజు దొంగతనం జరిగిందండి. ఆ దొంగతనం ఎలా జరిగిందంటే, అందరం ఇంట్లోనే ఉన్నాం. వంటగదిలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా దొంగ పట్టుకెళ్ళిపోయాడు. సామాగ్రి అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొత్తం ఇంట్లో ఉన్నదన్నీ కూడా అంటే ఖాళీ చేసేయండి. ఖాళీ చేయడం అంటే, ఇప్పుడు గృహప్రవేశానికి మనం వెళ్ళి ముందు ఏముంటుంది, ఖాళీగా ఉంటుంది ఇల్లు. గృహప్రవేశం అయిన తర్వాత అందులో మన సామాన్లు పెట్టుకుంటాం. అలాగా గచ్చు తప్ప ఇంకేది లేదండి, గచ్చు గోడలో తప్ప. మేమందరం ఇంట్లో ఉన్నామండి, కనీసం శబ్దం కానీ ఇది కానీ ఏమీ తెలియదండి. పట్టుకెళ్ళిపోయి పొద్దున్న మేము లేచి చూసేటప్పటికి లైట్లు కూడా వేయకుండా అగ్గిపుల్లలతోటి, అగ్గిపెట్టెలు ఉంటే అగ్గిపుల్లలతో చూసుకుని మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయేటప్పటికి మేము ఉదయం లేచి చూసేటప్పటికి అంతా ఖాళీ అయిపోయాం. ఒక్క వస్తువు కూడా లేదండి, వస్తువు అనేది లేదండి అక్కడ. ఖాళీ అయిపోయేటప్పటికి ఇదేంటని చాలా షాక్ తిన్నామండి. షాక్ తిని దగ్గర నెల రోజుల పాటు ఆకుల్లో తిన్నామండి, అన్నం అరటాకుల్లో. అంటే సామాను కొనుక్కోలేక కాదు, కాకపోతే అది ఆ షాక్ ఏంటి ఎలా అయిపోయింది అని మేమంతా కూడా చాలా ఇదయ్యామండి. అలాగ నెల రోజుల తర్వాత మేము గురువుగారి దగ్గరికి మామూలుగా ఒకసారి దర్శనం చేసుకుందాం అని మా గురుగారు అయినటువంటి కాళీకృష్ణ భగవాన్ గారి దగ్గరికి నేను, మా అమ్మ, మా నాన్నగారు, మా తాతయ్య గారు వెళ్ళామండి. తాడేపల్లిగూడెంలో ఉండేవారు గురువుగారి నివాసం. తాడేపల్లిగూడెంలో వెళ్ళామండి. వెళ్తే గురువుగారి ఇంటికి ఒక 3 మెట్లు ఉంటాయండి. మా అమ్మ ముందు పైకి ఎక్కి అదే గేట్ దగ్గరికి వెళ్దామని మెట్లు ఎక్కుతుంటే 2వ మెట్టు ఎక్కిందండి అంతే. అప్పుడు గురువుగారు లోపల నుంచి వచ్చి, అమ్మ మేము ఇంకేమీ అయింది చెప్పలేదు, మామూలుగా దర్శనం చేసుకుందామని వెళ్ళామండి అంతే. వెంటనే గురువుగారు వచ్చి, అమ్మ మెడ లోదిపోతే రైటా, మెడపోతే రైటా, మెడలోదిపోతే రైటా అన్న మాటని అక్కడ అన్నారండి. మెడపోతే రైటా, మెడలోదిపోతే రైటా. అలాగా మా గురువుగారు ఏదైతే అన్నారో, మెడలోదిపోతే మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. అలాగా వంటగదిలో ఉన్న సామాను మాత్రం పోయింది. మేమే ఒకవేళ మెలుగు వచ్చి లెగితే మేమేమవుతాము. అనేక ఆయుధాలతో వాళ్ళు వచ్చారండి. కొన్ని ఆయుధాలు కూడా కొన్ని పడి ఉన్నాయి అక్కడ. ఏం చేద్దామని వచ్చారన్నదే అది చూస్తే ఆ ఆయుధాలని, ఆ స్క్రూ డ్రైవర్లు, చాకులు, కట్టర్లు ఇవన్నీ అక్కడ పడ్డాయండి. తర్వాత ఏం అలికిడి జరిగి వదిలేసి వెళ్ళిపోయారో తెలీదు, అవి కూడా ఉన్నాయండి. నిజంగా మేము లేచుంటే మరి మమ్మల్ని హత్య చేసేద్దరేమోండి. దాని నుంచి గురువుగారు మమ్మల్ని కాపాడారు. అంటే మెడ పోకుండా మెడలోది పోయేలా చేశారండి. ఏదో జరగాలి, ఆపాలంటే గురువు ఎప్పుడు కూడా, సద్గురువు ఎప్పుడు కూడా పెద్ద చిన్నది చేస్తాడు. అసలు జరగకుండా ఆపేయడం అనేది కుదరదు. అది జరగవలసినవి జరుగుతాయి, అది దాని ప్రభావం తక్కువ చేస్తారు. మరి మనమే పోతే ఇంకేముంది అక్కడ. అలాగ గురువుగారు మెడపోతే రైటా, మెడలోది పోతే రైటా అని ఆ మాట వాడారంటే మమ్మల్ని రక్షించిన గురువుగారే రక్షించారు కాబట్టి ఆయన ఆ మాటనే మాతో పలికారు. అంత అద్భుతమైనటువంటి గురువుగారిని మేము నమ్మాం. అలాగే ఆయన నామం చేసుకుంటా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అన్నానికి, బట్టకి, ఇంటికి లోటు లేకుండా ఆయన నామం చేసిన ప్రతి ఒక్క కుటుంబం కూడా అలాగే ముందుకెళ్తుంది. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.